దూదేకుల బడే సాహెబ్ జీవిత అనుభవాలు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామంలో 1950వ సంవత్సరము దూదేకుల బడే సాహెబ్ జన్మించినాడు. ఇతడు 1967వ సంవత్సరం SSLC పాస్ అయినాడు. మంచి విద్యావంతుడుగా పేరు పొందినాడు. ఇతడు 1971వ సంవత్సరం ఇస్లాం మత ఆచారాలను ఆచరించే అమ్మాయిని వివాహమాడినాడు. ఆమెను ఇస్లాం ధర్మం ప్రకారం గోషా పద్ధతిలో ఇంట్లోనే బయటకు పంపకుండా పోషించి ఆ గ్రామమునందలి ఇస్లాముల కంటే కులం వారి కంటే మంచి పేరు పొందినాడు. ఇస్లాం పద్ధతిలో నమాజుల కోసం మసీదు కట్టుకోవడానికి 5 సెంట్ల తన సొంత భూమిని ఉచితంగా వ్రాసి ఇచ్చినాడు. అందులో కరెంటు, బోరు, కొట్టం వేయించినాడు. నమాజులు జరుపుకోవడానికి ఏర్పాటు చేసినాడు. డ్రాయింగ్ వేయడంలో నేర్పరి, ప్రజలచే మెప్పు పొందినాడు. టైలర్గా బట్టలు కుట్టడంలో ఆ గ్రామంలో అందరికంటే మంచి పనివాడుగా పేరు పొందినాడు. ఇతనికి ఉన్న కొద్దిపాటి పొలం 4 ఎకరాలలో బోరు వేయించి రాత్రి పగులు కష్టపడి మంచి పంటలు పండించి మంచి పేరు పొందినాడు. సంవత్సరానికి 100 సంచులు వేరుశనగ పండించేవాడు. రాజకీయంగా అమడగుంట్ల గ్రామ సర్పంచ్గా 1995లో తెలుగుదేశం తరపున పోటీ చేసి దాదాపు 20 లక్షల ఆస్తిని పోగొట్టుకున్నాడు తన సొంత ఖర్చులతో. అందుకు గాను 1 ఎకరా 50 సెంట్ల పొలం, 10 సెంట్ల కల్లం దొడ్డి అమ్ముకున్నాడు. ఇతడు తన సంతానాన్ని అనగా 1 కొడుకు, 3 బిడ్డలను మంచిగా చదివించి అందరినీ ఉద్యోగస్తులుగా, ఉపాధ్యాయులుగా, పెద్ద మనవడు MBBS డాక్టర్గా తీర్చిదిద్దినాడు. ఇతడు ఏ దురలవాటు లేకుండా మంచివాడు అనిపించుకున్నాడు. జీవహింస తప్పుగా భావించినాడు. 74 సంవత్సరాల వయసులో కూడా ఇతడు ఆరోగ్యంగా పుష్టిగా ఉండి అంతటి వయసు లేదులే అన్నట్లుగా ప్రజలకు అగుపిస్తాడు. అంటే ఆరోగ్యమే మహాభాగ్యమని అర్థం. దర్పణం అనే పుస్తకం రచించి మంచి రచయితగా పేరుగాంచినాడు. అందరిలాగా ఆస్తులు లేకపోయినా, ఉద్యోగం లేకున్నా ఉద్యోగస్తునిలా జీవించినాడు. ఇతడు నల్లగా ఉన్నాడు కానీ ఇతని మనసు వెన్న. జాలి, దయ, న్యాయంగా జీవించడమే ఇతని లక్ష్యం. అందరూ నావారే అని భావిస్తాడు. కానీ మతాలను, దేవుళ్ళను ప్రేమించడు, నమ్మడు. మనిషిని, ప్రాణం ఉన్న ప్రాణులను ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. ఇదే ఇతని లక్ష్యం. పంచభూతాలే దైవంగా భావించి గౌరవిస్తాడు. ఇతడు ఇస్లాం మతం ఆచరించేవాడు అయినప్పటికీ అమడగుంట్ల గ్రామంలో హిందూ దేవాలయం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి రోజు హిందువులైన భజన బృందం వారు ఇతనికి దేవాలయంలో పూలదండ, శాల్వలతో సన్మానం చేసి సత్కరించినారు. హిందూ ముస్లిం భాయి భాయి అని అనిపించుకున్నాడు. ఇవి ఇతని జీవితంలో అనుభవించిన అనుభవాలు.
1 విద్యావంతుడుగా, 2 ఇస్లాం మత వీర అభిమానిగా, 3 డ్రాయింగ్లో కళాకారునిగా, 4 మంచి టైలర్గా, 5 మంచి వ్యవసాయ రైతుగా, 6 రాజకీయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుగా, 7 భార్య పిల్లల పోషణలో మంచి పేరుగాంచిన వాడుగా, 8 ఏ దురలవాట్లకు లోను కాకుండా, 9 74 సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా పుష్టిగా, 10 దర్పణం పుస్తక రచయితగా, 11 పంచభూతాలే దైవంగా, మంచి నడవడికయే దైవంగా, 12 మానవులంతా ఒక్కటే అని కులమత భేద భావాలు లేకుండా, 13 సత్యమే దేవుడుగా, 14 ధర్మో రక్షితి రక్షిత అన్న భావనగా, 15 హిందూ ముస్లిం బాయి బాయి అనే భావనగా. ఇవి దూదేకుల బడే సాహెబ్ పొందిన అనుభవాలు. నా అనుభవాలు చెప్పుకొని నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవడానికి కాదు ఈ వీడియో చేసింది. మీరంతా నన్ను ఆదర్శంగా తీసుకొని మీరు కూడా నాలాగే ఘనంగా జీవించాలని ఆశీర్వదిస్తున్నాను. ఇట్లు మీ శ్రేయోభిలాషి దూదేకుల బడే సాహెబ్. సెల్ నంబర్ 998 993 9605. నా వీడియోలు యూట్యూబ్ ఛానల్లో చాలా చూడవచ్చు. నా వీడియోలు చూడాలని అనుకున్నవారు మీ సెల్ ఫోన్లో స్పీకర్ ఓపెన్ చేసి దూదేకుల బడే సాహెబ్ వీడియోస్ అంటే మొత్తం వస్తాయి. వాటిని మీరు చూసి ఆనందించి నా వీడియోలకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయగలరని నా ప్రార్థన. నా వీడియోలు మీకు మంచి జ్ఞానోపదేశం చేస్తాయి, భక్తి భావాలను కలిగిస్తాయి. కాబట్టి మీరు శ్రద్ధగా వినగలరని నా ప్రార్థన. నా వీడియోలు మీ చెవులకు పని కల్పించి నా భావాలను మీ మదిలో నింపుతాయి. మిస్ కాకండి. జై శ్రీరామ్.